వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇటు రెండు పార్టీలకు మధ్య, అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కూటమి కావచ్చు, రెండు పార్టీల మధ్య పెద్ద వార్ కూడా జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున చర్చలు కూడా దీనిపైన జరుగుతూ ఉన్నాయి. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా చూస్తారు సార్, ఏపీలో లడ్డు అనేది, తిరుపతి లడ్డు అనేది హాట్ టాపిక్గా మారింది, మీరేం చెప్తారు దీనిపై? అది అనవసరంగా చంద్రబాబు నీచ రాజకీయాల కారణంగా అది అయింది. అందరూ హిందూ మతస్థుల యొక్క విశ్వాసాన్ని దెబ్బకొట్టి దాంట్లో ఒక లేనిపోయిన ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి అసహ్యమైన రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు దాంట్లో. ఎందుకంటే ఆ నెయ్యి లోపల పోర్టులోకి వెళ్ళిన ఆధారాలు లేవు. నెయ్యి టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన ఆ రిపోర్ట్లో దానికి ఏమాత్రం 11 పాయింట్లు, వీళ్ళు చెప్పిన 4 పాయింట్లు 11 పాయింట్లు ఉంటాయి. ఈ 11 పాయింట్లో ఏ పాయింట్కి అది మ్యాచ్ చేయకపోయినా నీకు ఈ నెయ్యి అటు నుంచి అటు వెళ్ళిపోద్ది, లోపల దాకా రాదు. పోర్టులోకి ఈ నెయ్యి వెళ్ళలేదు. వెళ్ళింది అని ఆధారాలు ఏంటో ఉందో చెప్పాలి. లేదు ఈ నెయ్యి అప్పుడు చెప్పాలి. ఇలాగ ఇది ఉన్నా సరే, రిపోర్ట్ ఉన్నా సరే వెళ్ళిపోయింది, ఆ నెయ్యి అక్కడ కలిసిపోయింది, ఆ లడ్లు పంచడం కూడా జరిగిపోయింది, ప్రజలు కొనుక్కునే, అది ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పాలి. అది లేకుండా అనవసరంగా అది సిస్టమ్ ప్రకారం అక్కడ లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. అక్కడ 3 శాంపుల్స్ తీస్తారు, అది టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చినాకే ఇక్కడికి పంపిస్తారు, లోపలికి వెళ్తుంది. లేకపోతే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాయి. నిర్దిష్టమైన విధానం ఉంది అక్కడ తిరుపతి దేవస్థానంలో. అది ఏ ప్రభుత్వం అయినా అదే విధానం. అక్కడ మండలి ఉంది, అక్కడ 18 మంది కమిటీ ఉంటారు. అందరూ బ్లైండ్గా ఉండిపోయి 15 కమిటీ, అన్ని కమిటీలు ఉన్నాయి. అన్నీ ఒకటొకటి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క చెకింగ్ ఉంటుంది. అది వెళ్ళకుండానే చంద్రబాబు తన రాజకీయ అవసరం కోసమని వెళ్ళిపోయింది అన్నట్టు మాట్లాడేస్తాడు. చంద్రబాబుకి ఏం అవసరం ఇక్కడ? పవిత్రమైన లడ్డు కోసం రాజకీయ లబ్ధి ఏం అవసరం అంటే, ఇవాళ తన నిజమైతే 14 సార్లు తన హయాంలో, తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2014 నుంచి 19 వరకు 14 సార్లు ఇలాగే నెయ్యి రిజెక్ట్ చేయబడింది. ఆ నెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు ఇలాగే నెయ్యి రిపోర్ట్ రావడం, వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 32 సార్లు నెయ్యి వెనక్కి వెళ్ళిపోయిందంటే రాలా. ఇప్పుడు మాత్రం నెయ్యి లోపలికి వెళ్ళిందని ఎట్లా చెప్తావు? ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి అబద్ధాన్ని అయ్యో ఇప్పుడు ప్రజల ముందు డైవర్షన్ చేయాలి ప్రజల్ని. ప్రజలు 6 సూపర్ 6లు ఏమైనాయి మిస్టర్ బాబు అని అడుగుతున్నారు. నీవు ఇన్ని అబద్ధాలు ఆడావే, ఇప్పుడు డబ్బులు లేవంటావేటి? అబద్ధాలు ఆడి వాగ్దానాలు చేసినప్పుడు ఏమైంది? అప్పుడు నీ బుర్ర ఏమైంది? బుర్ర పనిచేయలేదా? అప్పుడు నిద్రపోయావా? అప్పుడు ఖజానాలో డబ్బులు అప్పుడు లేవు అని చెప్తూ తెలుసు కదా, ఎలా మాట్లాడావు? ఇవాళ ఎలా అబద్ధాలు ఆడుతున్నావు? భయం వేస్తుంది ఎలా అనడం? నీ నోరు తాటి పట్టాది. నరం లేని నాలుగు అడ్డమైన అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు, నీకు ఓట్లు వేసినందుకు మా కర్మ మేము అనుభవిస్తున్నాం అని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ ప్రజల దాడి నుంచి తట్టుకుంటానికి పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పచ్చి అబద్ధం ఆడి మమ్మల్ని అందరూ ఆందోళనకు గురి చేసి ఓట్లు దుబ్బుకున్నారు మీరు. ఇప్పుడు అది అబద్ధం అని తెలిపోయింది. ఈ అబద్ధాలతో రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు మేము పొరపాటు చేసామని నెత్తినోరు బాదుకుంటున్నాం అని ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు. దీని నుంచి డైవర్షన్ చేయాలి, ప్రజల దృష్టి మొత్తం మరల్చాలి. మామూలు ఏదో ఒక విషయం అయితే ప్రజలు మొత్తం యావత్ ఆంధ్రదేశము మరలదు. తిరుపతి అనేటప్పటికి తిరుపతి దేవుడు అందరూ ఎంతోమంది కోట్లాది మంది భక్తులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారిలోనూ దేవుడు ఉన్నారు కనుక అందరూ దానికి స్పందిస్తారు. కనుక అది మొత్తం డైవర్షన్ వచ్చేస్తుంది. ఆ పాయింట్ వెనక ఇప్పుడు చూడండి, ఈ 2 రోజులుగా ఎవరైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, మాట్లాడుతున్నారా? లేదు. ఎవరు కానీ ఈ 6 సూపర్ 6 సిలిండర్స్ ఇస్తామన్నారు, లేదే ఎక్కడ అని అడుగుతున్నారా? లేదు. ఇంటికి మనిషికి 15,000 అన్నారు, కానీ ఇప్పుడు ఇంటికి మొత్తానికి 15,000 అంటున్నారే, అడిగేవాళ్ళు నాదులు లేడు. స్పెషల్ స్టేటస్ గురించి నోరు ఇప్పట్లేదే. ఇప్పుడు అవకాశం ఉంది, ఇంకెప్పుడు మనకు అవకాశం రాదు, ఇప్పుడున్న ఎవరు అడగట్లా. అవన్నీ మరి జనాలు మరుగున పడిపోయి తిరుపతి లడ్డు అది చంద్రబాబు కావాల్సింది, అందుకని తీసుకొచ్చాడు. ఇవాళ అందుకని సిబిఐ రిపోర్ట్ కంప్లైంట్, సిబిఐ ఎంక్వైరీ పెట్టమంటే పెట్టడం మళ్ళీ. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ పడితే తన లొసుగులన్నీ బయటపడతాయి. సిబిఐ ఎంక్వైరీ వదిలేసేసి సిట్ అంటాడు. సిట్ అంటే ఏముంది? తన ఆధ్వర్యంలో ఉండే ఒక కమిటీ, తన ఆధ్వర్యంలో ఉండే తనకి ఇష్టం వచ్చినట్టు కన్వీనియంట్గా అన్నిటినీ రాజకీయ సిగ్గు లజ్జా లేకుండా మనిషి ఎంత క్షుద్ర రాజకీయం అంటే దేవుణ్ణి కూడా వాడేసుకుంటాం. అంటే ఇక్కడ డైవర్స్ పాలిటిక్స్. చంద్రబాబును భగవంతుడు క్షమించడు.
ఇలాంటి క్షుద్రమైన దేవుడి పేరు వాడుకునేంత క్షుద్ర రాజకీయం, అసలు దేవాలయం అపవిత్రం అయిపోయినట్టు, ఆ పచ్చి అబద్ధం, అందరూ ఆ లడ్డూలో కలిసిపోయినట్టు, లడ్డూలు అందరూ ప్రసాదంగా తినేసినట్టు, ఎంత ఎంత దౌర్భాగ్యమైన ప్రాపకాండ చేస్తారంటే తన అబద్ధం, తన రాజకీయ లబ్ధి కోసం. భగవంతుడు ఖచ్చితంగా క్షమించడు, తగిన గుణపాఠం చెప్తాడు భగవంతుడు పవన్ అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ కాలేదని అంటారా మీరు? కాల లడ్డు కల్తీ కాల, ఉమ్. నెయ్యి రావడం, నెయ్యిలో తప్పు ఉండటం అవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన 10 వ్యాన్లు వస్తే ఏదైనా ఒక వ్యాన్ ఆ టెస్టులు నిలవకపోతే అది వెనక్కి వెళ్ళిపోద్ది, కానీ లోపలికి రాదు. ఇంతవరకు రాలా. ఇవాళ మాత్రం కొత్తగా వచ్చిందని ఎలా చెప్తారు? తన హయాంలోనే 14 సార్లు నెగిటివ్ రిపోర్ట్ వస్తే వెళ్ళిపోయినాయి ఈ వ్యాన్లు, నెయ్యి వ్యాన్లు తన హయాంలోనే. ఇప్పుడు వీళ్ళ హయాంలో 18 సార్లు వెళ్ళింది. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్లో వాళ్ళు రిజైన్ చేశారు. ఏప్రిల్ తర్వాత మీరు కొత్త ఇది మీరు వేశారు. ఇది వచ్చింది జూలై 12వ తారీఖు. ఎవరి హయాంలో జరిగింది ఇది? నీ హయాంలో జరిగింది. నీ హయాంలో జరిగింది. ఎవరి మీద నింద పోసి ఎవరినో అల్లరి చేయడానికి ప్రయత్నిస్తావు? వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఈ లడ్డు కల్తీ జరిగింది. నువ్వు ఏప్రిల్లో అధికారంలోకి వచ్చావయ్యా, మేలో అధికారంలోకి వచ్చావు, జూలైలో జరిగింది. అంటే 3 నెలలు నువ్వు మండపంలో కూర్చున్నావా? నువ్వు కూర్చున్నావని వాళ్ళ అధికారం జలాయిస్తున్నారా? వాట్ నాన్సెన్స్. నువ్వు ముఖ్యమంత్రి అయినాక జరిగింది ఇది. అయినాక అది వాళ్ళ నిర్లక్ష్యం అంటావేంటి? నీ చేతగా పెద్దానికి దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, విరోచనాలైనా వాళ్ళ వల్ల నాకు జగ్గు వచ్చిందని పిల్లతనంగాను చిల్లరతనంగా ఉంది. ప్రతిదానికి జగన్ 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 జపం. ఇంకా జగన్ జపం తప్పితే ఇంకోటి జగన్ మేనే నుంచి పోలా. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు గెలిచారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజలు మిమ్మల్ని నమ్మిన దానికి నమ్మక ద్రోహం చేయకండి. ప్రజల కడుపు కొట్టకండి. అది చేయండి. అవి వదిలేసి ఈ డ్రామాలేంటి? అంటే మీరు చెప్పేది ఏపీలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటారా? 100% చంద్రబాబు చేసేది అదమ్మా. చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆనాటి నుంచి ఈనాటి దగ్గర చంద్రబాబు అది లేనిపోని ఒక టెన్షన్ క్రియేట్ చేస్తాడు, లేనిపోని ఒక కమోషన్ క్రియేట్ చేస్తాడు. ప్రజలు వాటి మీద అతలాకుతల అవుతారంటే తన డైవర్షను, తన పాలన గురించి ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అదే తన రాజకీయం. ఆ రాజకీయంతో నేను గెటాన్ అవుతున్నాడు. ఇవాళ చూడరాదు ఎన్ని అబద్ధాలు. ఎన్నికలు 3 నెలల్లో ఎన్ని యూటర్న్లు. గ్యాస్ బండల విషయం కానీ, పిల్లలకి 15,000 విషయం కానీ, పెన్షన్ విషయం కానీ, రైతు భరోసా, ఏ విషయం చూసారు అన్నీ మాట్లాడేది ఒకటి, చేస్తున్నది ఒకటి. అదేమంటే భయం వేస్తుంది. హామీలు ఇచ్చాం, సూపర్ 6 ఏం తమ్ముళ్ళు సూపర్ 6 అని ఏదో డైలాగులు మళ్ళీ. సో ఇది డైవర్ట్ పాలిటిక్స్ 100% జరుగుతుంది, అందులో సందేహమే లేదు. అందుకే ఈ లడ్డు విషయాన్ని బయటకు తీసుకొస్తున్నట్టు. అందుకే లడ్డు విషయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలు మొత్తాన్ని ఈ మయంలో తీసుకెళ్ళిపోతే హిందూ మతము, మత సామరస్యము, ఇది సనాతన ధర్మము, ఈ పాయింట్లన్నీ తీసుకొచ్చి ఎమోషన్కి అలర్ట్ చేస్తే ఇక వీళ్ళు మా కొట్టుకుంటూ ఉంటారు మతాలు. ఇప్పుడు ఇదిగో క్రిస్టియన్ కనుక ఆయన చేశాడని. ఏంటి క్రిస్టియన్ కానీ నువ్వు చంద్రబాబు క్రిస్టియన్ బైబిల్ పుచ్చుకుని ఉపన్యాసాలు ఇవ్వలా? ఆ రోజు చంద్రబాబు హయాంలో 30 గుళ్ళు పగలగొట్టాల డెవలప్మెంట్ అని. అప్పుడు మరి చంద్రబాబు ఎవడు? మరి హిందూ వ్యతిరేక. అప్పుడు డెవలప్మెంట్ కోసం పగలగొట్టాడని కదా అన్నారు. మరి చంద్రబాబు హిందూ టెంపుల్స్ పగలగొడితే డెవలప్మెంట్ కోసం, అది ఇంకోళ్ళు చేస్తే మతం. ఈ పిచ్చి వాగుడు ఇవి కోతలు తప్పితే ఇంకేమైనా అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ వాక్యాలు ఎట్లా చూస్తారు? సనాతన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు అసలు ఆ మాట సనాతన ధర్మం గురించి, హిందుత్వాన్ని గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ తన నోటిని ప్రక్షాళన చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. హిందువులే కారకులు. ఇవాళ ఈ దేశంలో మత ఘర్షణలకి హిందువులే కారకులు. మతం అనే పాయింట్ని హిందువులే చాలా ఎక్కడికక్కడ వాళ్ళ వల్లే ఇది కూడా దెబ్బతింటుంది. ఏది సెక్యులరిజంను దెబ్బతింటడం కూడా వాళ్ళ వల్లే, హిందువుల వల్లే ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు, మతోన్మాద గొడవలు అని ఆయన అన్నాడు. ఆ హిందువుల గురించి అంత అవహేళనగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ ముందు తన నోటిని ప్రక్షాళన చేసుకుని క్షమాపణ చెప్పి తర్వాత సనాతన గురించి మాట్లాడారు. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పగల, ఆయన గురించి ఆయనకన్నా చాలామందికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఈయనలాగా మొన్నటిదాకా దేవుడు లేడనే కమ్యూనిస్టుతోటి బుధాలు కలుపుకుని తిరగల, ఈయనలాగా హిందువులను తిట్టలా. ఇవాళ అవకాశాన్ని బట్టి హిందువుల్ని మంచి చేసుకుంటూ కోసమని పెద్ద స్వామీజీ అవతారం ఎత్తలా. కనుక అంత సనాతన ధర్మం గురించి ఆయనకన్నా చాలామందికి చాలా తెలుసు. ఆయన చెప్పక్కల ఉపన్యాసాలు సనాతన. ఆయన ముందు ఆయన నోటిని కడుక్కుని తప్పు మాట్లాడాను, హిందువుల గురించి నేను చాలా పొరపాటు మాట్లాడాను, హిందూ ధర్మాన్ని గురించి తక్కువ మాట్లాడాను, ఆయన ముందు ఆయన ప్రక్షాళన చేసుకుని తర్వాత మాట్లాడారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ పైన కావచ్చు, హీరో కార్తిక్ పైన కావచ్చు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
కాబట్టి అదే చెప్తా, అనవసరం ఆవేశం, అర్థం లేని ఆవేశం, ఏదో అని మాట్లాడేస్తే ఆయన పెద్ద అనుకుంటాడు. ఆవేశం అర్థం లేని ఆవేశం. ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడాడు, ఇది నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు. తప్పేంటి? సలహాగా తీసుకుంటే తీసుకోలేదు మానే. నేను నేషనల్ ఇష్యూ చేయదు, ఇది మన రాష్ట్ర సమస్య, రాష్ట్రంలో అన్నాడు. దాన్ని పెద్ద ఈ ఆవేశం ఎందుకు? అతనేమన్నాడు, కార్తీక్ లడ్డూలు ఇస్తే వద్దు, లడ్డూలు చాలా సున్నితమైన విషయం, ఇప్పుడు వద్దు మనకే అన్నాడు. ఏంటి తప్పు దాంట్లో? ఏమి బూతుందో దాంట్లో? ఏమి వ్యంగ్యం ఉంది? ఏమి వెటకారం ఉంది? ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈయన ఏదో పెద్దగా దానికి ఏదో తప్పు మాట్లాడేసినట్టు ఆవేశపడిపోయి డామ్ డూమ్ డకార్ అని పెద్ద, ఎందుకు ఇన్నాళ్ళు నోరిప్పలా, బయటికి రాలా. ఇన్నాళ్ళు ఎందుకు నోరిప్పలేదంటే ఎక్కడికి వెళ్తే అక్కడ 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, దాని సంగతి ఏంటని అడుగుతున్నారు. సో దానికి సమాధానం చెప్పలేక సిగ్గు సచ్చి బయటికి రావట్లా. అందుకని ఏదో పూజ యాగం అని చెప్పి అవతారం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది దొరికింది బయటికి రావడానికి. ఇది పెట్టుకుని బయటకు వచ్చేసి ప్రజల తరపున ఏదో సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నట్టు ఒక డ్రామా మొదలెట్టింది తప్పితే ఇంకోటి కాదు. అంటే అక్కడికి వెళ్ళి కూడా హిందువులకి సంబంధించి అవ్వచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ మెట్లను కూడా క్లీన్ చేయడం జరిగింది. దీనిపైన కూడా అదే తను అదే అక్కడ మెట్టలు గిచ్చి ఈ డ్రామాలు వద్దు. ముందు తను చెప్పిన మాటకి క్షమాపణ చెప్పాలి. ముందు తన ఆడిన అబద్ధానికి అనేక మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అని పచ్చి అబద్ధాన్ని, నీతి రీతి నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చిన నువ్వు అంత పచ్చి అబద్ధాన్ని, 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు పెద్ద ఆఫీసర్ చెప్పాడు అని ఒక అబద్ధాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రజల ఒక అమాయకంగా తీసుకెళ్ళిపోయి అయ్యో ఏమైపోయింది ఆడపిల్లల సంగతి ఆ టైంలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసి, ఆంధ్ర రాష్ట్రంలో అబ్బాయిలకి అమ్మాయిలను ఇవ్వడానికి కూడా ఇతర రాష్ట్ర కుటుంబాలు ముందుకు రాలి, అలాంటి అవమానం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం, అలాంటి తప్పు మాట్లాడినందుకు, అలాంటి పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా నీతి లేకుండా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పి నేను పోషణం చేసుకుని నేను అప్పుడు ప్రాయశ్చిత్త యాగం చేసి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. నీకు నీ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడి నీకు టెంపుల్ని ప్రక్షాళన చేసి అర్హత ఎక్కడిది? నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన దానికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన అబద్ధానికి, నువ్వు ప్రజల్లో తీసుకెళ్ళిన అబద్ధానికి క్షమాపణ చెప్పు. అక్కడ ప్రాయశ్చిత్త యాగం చేయి, ఆ తర్వాత మిగతా మాట్లాడు. అంటే ఇంకో అంశం సార్, ఫిలిం ఇండస్ట్రీలో రోజుకి బయటపడతా ఉన్నాయి. మొన్న జానీ మాస్టర్ కావచ్చు, ఇవాళ యూట్యూబర్ కావచ్చు, ఇవన్నిటిని ఎట్లా చూడొచ్చు? ఎంతో పెద్ద ఒక పొలిటికల్ గేమ్ ఉంది. జానీ మాస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఇంకోళ్ళు అలా ఒక పొలిటికల్ గేమ్ జరుగుతుంది. అది త్వరలో అన్నీ బయటకు వచ్చి ఇప్పుడు కోర్టులో ఉంది కనుక మనం దాని గురించి కోర్టులో తెలుస్తుందని చూద్దాం. కోర్టులో వెయిట్ అండ్ సీ. జానీ మాస్టర్కి పొలిటికల్కి ఏం సంబంధం? అంటే ఏ విధంగా జరుగుతుంది? జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరవాడు కనుక జరుగుద్ది. పవన్ కళ్యాణ్కి తగ్గించడం చంద్రబాబుకి అవసరం. పవన్ కళ్యాణ్ తగ్గిస్తే ఎంత తగ్గితే చంద్రబాబుకి అంత ప్రయోజనం, తన కొడుకును ముందుకు తీసుకెళ్ళచ్చు. కనుక బిహైండ్ ది కర్టెన్ ఎదురుగుండా పొగుడుతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్, వెనకాల గొయ్యి తవ్వుతాడు. అతని రాజకీయ విధానమే అది. కనుక అది జరుగుతుంది. అవన్నీ బయటకు వస్తాయి త్వరలో. జానీ మాస్టర్ వెనుక చంద్రబాబు నాయుడు కోణం రాజకీయ కుట్ర చేస్తున్నాను అనుకోవచ్చా మీరు చెప్పేదాన్ని బట్టి? డెఫినెట్గా రాజకీయ కోణం ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు? ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మనిషి, హరిశంకర్ మీద కూడా వస్తుంది, ఆది కూడా వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ మనుషులే, మిగతా వాళ్ళు ఎవరు దేశంలో కనపడరు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో కూటమిలోనే ఉన్నాడు కదా సార్. అదే మరి వాళ్ళ పార్టీలో ఉన్నాడు, డైరెక్ట్గా కొట్టలేడు, కూటమిలో ఉన్నాడు కనుక డైరెక్ట్గా కొట్టుకొని ఇండైరెక్ట్గా కొడతాం. ఇది రాజకీయ తంత్రం, అదే రాజకీయం అంటారు. అంటే ఇక్కడ బాధితురాలు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వేధింపులు చేస్తూ ఉన్నాడని చెప్తా ఉంది కదా సార్, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? 5 సంవత్సరాలు సిగ్గు ఉండాలి అమ్మాయి ఆ మాట తీసుకుమారి. 5 సంవత్సరాలు నువ్వు వాడితోటి ప్రయాణం చేస్తూ ఒకసారి పద్ధతిలో రేపు చేసిన వాడితో మళ్ళీ నువ్వు తిరుగుతావా? తిరిగి మళ్ళీ నన్ను రేపు చేస్తావు? ఎన్నిసార్లు రేపు చేయించుకుంటావు? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉండాలిగా. ఒకసారి రేపు చేసిన వాడు మొగడుతో నువ్వు ఆడది పక్కకి నుంచుంటుందా? అంటే తను వేధింపులకు కూడా గురి చేసిండు, బయటికి రానియకుండా కూడా చేసిండు అని చెప్పి. అతను ఒక్కడే ఇండస్ట్రీ 36 మంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు, ఇంత పెద్ద ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ సరే ఇతను ఒక్కడైనా, జానీ మాస్టర్ ఒక్కడైనా ప్రపంచం? అది ఆ గేటు దాటి బయటకు రాలేదు, ఆ కోటలో నుంచి బయటికి రాలని ఎన్ని సినిమాల కథల్లాగా ఉన్నాయి. నువ్వు చేసాడు, దూరంగా ఉండు, నీ బతుకు నువ్వు బతుకు. కాదే అతనికి శిష్యురాలుగానే వెళ్తీవి, అతనితోటి సినిమా నువ్వు హీరోయిన్గా అతను హీరోగా సినిమా మొదలెడితేవి. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ వినటానికి కూడా అసహ్యంగా ఉన్నాయి, వినటానికి కూడా జిగుస్సగా ఉన్నాయి. వాళ్ళ భార్య పైన కూడా చేసింది కదా సార్, మతం మార్చుకో. ఎందుకంత అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి, నేను జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలి, నువ్వు తప్పుకో, జానీ మాస్టర్ నేను పెళ్లి చేసుకుని జానీ మాస్టర్ బిడ్డను కనాలి అంటే అంద అమ్మాయి.
నీకు పెళ్లి జరగదు, నాకు తెలుసు అనుభవం, అమ్మాయి కూడా మా లవ్ మత మార్పిడిలో జరిగింది. సో మత మార్పించుకుంటే కానీ నీ పెళ్లి జరగదు, నువ్వు ముస్లింగా మారితే కానీ నేను నా అనుభవం కొద్దిగా చెప్తున్నాను, నువ్వేమో ఆయనతో పెళ్లి చేసుకుంటే కుదరదు, నువ్వు మతం మారాలి అని చెప్పింది. దీంట్లో తప్పే ఉంది, వాస్తవం చెప్పింది. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి, వారితో బిడ్డను కనాలి, నువ్వు తప్పుకొని ఈ అమ్మాయి గొడవ చేసింది. సో ఇవన్నీ ఒక ఆడదనగానే అమ్మాయి చెప్పేవన్నీ నిజాలు, మొగాడనగానే అబద్ధాలను దారుణంగా వెళ్తుంది పద్ధతి సొసైటీలో. ఇది మారాలి, ఈ దృక్పథం మారాలి. వాళ్ళు అర్ససా ఇష్యూ కూడా చూస్తున్నాం కదా సార్, దానికి ఏం చెప్తారు? అదే అంతే, అమ్మాయి ఎక్స్ప్లాయిటేషనే కనపడుతుంది ప్రస్తుతం. ఇంకా అతని నుంచి రావాలి వివరాలు. యాజ్ ఇట్ ఈస్ అమ్మాయి చెప్పిన దాంట్లో అతనితో తిరిగింది, అతనితో బెడ్ షేర్ చేసుకుంది, అతనితో 2 కోట్లు పెట్టి సినిమా తీసింది అతను హీరోగా. ఇవాళ ఏదో ఒక కొత్తవాడు ఎక్కడో బెడిసి కొట్టింది మీకు, అందుకని నన్ను రేప్ చేశాడు. ఇది ఈజీ అయిపోయింది. ఎక్కడో మీ వ్యవహారాల్లో మీరు కలిసి తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడో వ్యాపారంలోనూ ఇంకోట్లోనూ వ్యవహారంలో తేడా వస్తుంది. తేడా రాగానే లైంగిక వేధింపు, ఇది ఒక కాయినేజ్ దొరికింది. ఇది ఒక ఫ్యాషన్ గాను జిగుస్తగా తయారైపోయింది. అంటే ఇక్కడ 2 కోట్లు కూడా తనకి ఇచ్చానని చెప్పి కూడా చెప్తా ఉంది కదా. 2 కోట్లు ఇవ్వాల, 2 కోట్లు సినిమా అతను హీరోగా సినిమా తీశాడు, ఆ అమ్మాయి 2 కోట్లు పెట్టింది. ఎవడు పెట్టమన్నాను నిన్ను? అదేమైనా బెదిరించాడా, పెడతావా సస్తావా అని అడిగాడా? నువ్వు గొల కొద్దీ పెట్టావు. అప్పుడు బాగా నువ్వు అతను పూసుకుని తిరుగుతున్నారు కనుక అతను హీరోగా పెద్ద హీరో అయిపోతాడు, నా లవర్ పెద్ద హీరో అయిపోతాడు. అది నిజం కాలేదు, దాంతో రివర్సు. ఎందుకు అర్ససాయి ఒక ఫేమస్ యూట్యూబర్గా చూస్తూ ఉంటాం, పేదలకి అతను మంచి యూట్యూబర్, పెద్ద ఏదో జానీ మాస్టర్ తోటి అతనికి పోల్చి కంపేర్ చేయకలేదు. అతను ఒక యూట్యూబరు, ఓకే, యూట్యూబర్ ఫాలోవర్స్కి కొంచెం సుపరిచితుడు, అంతేకాదు అదే పెద్ద ధర్మాత్ముడు దేవాత్ముడు అని కాదు నేను అంటుంది. అతను ఎంతకాలం నువ్వు పడ్డావు, ఇద్దరు కలిసి తిరిగారు, కుదిరిన రోజులు ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని బెడ్ పంచుకుని అన్నీ చేశారు, సినిమా తీశారు. ఇప్పుడు ఏదో చెడుగానే అది తెలుసుకో, చెడింది అతను. దాన్ని లైంగిక వేధింపులు, ఈ భూషణ మాటలు మాట్లాడద్దు ఈ వద్దు. ఇది కాయినేజ్ అయిపోయింది. పడికట్టు పదాల్లాగా ప్రతి ఆడది మొగాడు ఏదైనా నన్ను వేధింపులు చేశాడు, ఆ రోజు చేయి పట్టుకున్నాడు, 4 సాక్ష్యాలను గడిది గుడ్డు ఉండవు, 6 ఏళ్ల క్రితం నన్ను లాగాడు, 7 ఏళ్ల క్రితం నన్ను ముద్దు పెట్టుకుపోయాడు, 4 ఏళ్ల క్రితం అడ్వాన్స్ అయ్యాడు. ఇవన్నీ ఆధారాలు లేకుండా జనాల మీద ఒక వాడుకుంటాం, అడ్వాంటేజ్ సిచ్యువేషన్ వాడుకుంటూ జరుగుతుంది. తరపైన సెక్షువల్ హరాస్మెంట్ కేసు కూడా పెట్టడం ఎవరి మీద? అర్ససాయి పైన కూడా సెక్షువల్ హరాస్మెంట్ కాదు, సెక్షువల్ బ్లాక్మెయిలింగ్. ఆ ఫోటోలు పెడతారు, అది ఏమైనా పెట్టచ్చు మా. ఇలాంటి ఈ స్టైల్లో ఆరోపణలు పెట్టడం వల్ల ఏమైనా పెట్టచ్చు. అయినా రేపు కోర్టులో తేలాలి కదా. కాకపోతే చట్టం ఆడవాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది కనుక ఈ ఆడవాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి ఆడవాళ్ళు వాడుకున్న నాళ్ళు వాడుకుంటారు, ఉపయోగించుకున్న నాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎప్పుడో వాళ్ళు కోరుకుంది ఏదైనా ఒకటి జరగకపోతే ఇమ్మీడియట్గా మొత్తం 14 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా నన్ను లైంగిక అనుభవించాడు. 7 ఏళ్ళు ఒక్కడు అనుభవించగలడు నువ్వు ఒప్పుకోకుండా? నేను బలవంతం సామూహిక రేపు చేసేది లేదు కదా. ఒకడు బెడ్రూమ్లో ఒకడు నువ్వు కాదంటే చేయగలడా? ఏమొకడైనా ఒక ఆడదాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉన్న ఆడదాన్ని, మామూలుగా ఉన్న ఆడదాన్ని ఒక్క మొగాడు ఏనాటికి రేపు చేయలేడు. ఇంకో తోడు ఉండాలి, లేకపోతే ఆడదాని అంగీకారం ఉండాలి. ఈ అర్ససాయి విషయంలో తప్పు ఎవరంటారు సార్ మీ కోణంలో చూస్తే? నా కోణంలో ఈ కోర్టు పూర్తిగా తెలియాలమ్మా. ఇప్పుడు ఉన్న దీని ప్రకారం ఆ అమ్మాయి చెప్పిన కథ కరెక్ట్గా లేదు. ఎలా జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి చెప్పిన కథ ఎలా వంకర టిక్కర్లుగా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే వంకర టిక్కర్లుగా ఉన్నాయి. సో చూద్దాం. ఖచ్చితంగా ఇది ఆడవాళ్ళు వాళ్ళ అవకాశవాదంగా ట్రాప్ చేసే కథలుగా ఉన్నాయి నా దృష్టిలో ఇప్పుడు ప్రస్తుతానికి. రేపు చూద్దాం. థ్యాంక్ యూ సార్.